జగన్ జమానాపై మంత్రి నిమ్మల రామనాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో 1008 లిఫ్టులు ఉంటే ఇప్పుడు 161 లిఫ్టులు మాత్రమే పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. గత 5 ఏళ్లుగా ఎత్తిపోతల పథకాలు పనిచేయటం లేదని చెప్పారు. ఇరిగేషన్ శాఖలో ఏకంగా 18,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టారంటూ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. గత 5 సంవత్సరాల పాలన పాపం ఫలితంగా మరి ఐడీసీ మొత్తం పడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 1008 లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ప్రజెంట్ 161 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా ఈ లిఫ్ట్లకు పెట్టకపోవడంతో మొత్తం లిఫ్ట్లన్నీ కూడా పడుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మరి యొక్క 613 లిఫ్ట్లు రిపేర్లు కానీ నాట్ వర్కింగ్ కానీ, దాంతో దగ్గర ఈరోజు 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిన లిఫ్ట్లు ఈవేళ 1.1 లక్షలకు మాత్రమే ఈవేళ నీరు అందుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్షించడం జరిగింది. మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్లు బిల్లులో మరి బకాయి పెట్టిపోయాడు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మనము ఇచ్చేటువంటి ఓటు నిర్మాణం వైపు పోవాలి, అంతే తప్ప మనం ఇచ్చేటువంటి ఓటు విధ్వంసం వైపు పోకూడదు. 2019లో మీరు ఇచ్చినటువంటి ఓటు విధ్వంసం వైపు పోయింది. అందుకే 5 సంవత్సరాలు వాళ్ళ పాలన 20 సంవత్సరాలు వెనక్కి